బీఆర్ఎస్ పార్టీ పోటీ లేదన్న. ఎవడన్నా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకునే పార్టీకి అభ్యర్థులు కరువైతారా అన్న? టీచర్ అభ్యర్థులు లేరు, టీచర్ అభ్యర్థులు లేరు, గ్రాడ్యుయేట్ అభ్యర్థులు లేరు. తిరిగిరు, బాగా తిరిగిరు. ఇక ఏం తిరిగిరంటే 50 కోట్లు ఇస్తాము, మేమే ఖర్చు పెట్టుకుంటా పైసలు, నువ్వు రా నామినేషన్ అయ్యి మేము ఖర్చు పెట్టుకుంటే ఎవరు రాలే బీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడు దేశంలో అధికారంలో ఉండి అభ్యర్థులు లేని పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ పార్టీకి? అక్కడ వరంగల్ ఎవరు లేరు. ఇప్పుడు అధికార పార్టీకి అభ్యర్థి ఉన్నాడానే? మన అభ్యర్థులు ఎప్పుడు ప్రకటిస్తాం మనం? 15 రోజుల ముందు నామినేషన్ కంటే నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటిస్తాం మనం. 15 నెల రోజుల ముందు అభ్యర్థులు ప్రకటిస్తాం మనం. ఇలా అభ్యర్థులు లేని పార్టీలకు ఎట్లా చేస్తాం మనం? కాబట్టి ఇలా దమ్ము, పోటీ చేసే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కలివారు. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అనుకున్నాం. ఇక అటు ఇటు ఆయన గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ కూడా లేరు. పాపం జీవన్ సాబ్ని పోటీ ఏమంటే జీవన్ సాబ్ జీవనం నమ్ముకునే పోటీ చేస్తున్న కుంభ మునుతని చెప్పి ఆయన పోటీ అయినాడు. జీవన్ సాబ్ చేయనాడు పోటీ అంటే ఎవరు లేరు అభ్యర్థి ఎవ్వరు లేకుంటే పాపం రోడ్డు మీద ఓటు దొరకబట్టి మెడలకు గంట కొడుతా ఉన్నారు. ఇక గట్టి ఉన్నాడా? ఇక ఓటర్లకు పైసలు ఇచ్చుడు కాదు, ఓటర్ల వంచుడు కాదు, వాళ్ళు ఓటుకు 7,000 ఇస్తున్నాడ. ఎంత ఇస్తారు? 7,000 రూపాయలు ఇస్తున్నాడు. 7,000 నుంచి 10,000 రూపాయలు కవర్లో పెట్టి పంచుడు స్టార్ట్ చేసిన వాళ్ళు. 7,000 నుంచి 10,000 ఒక్కొక్క కవర్లో పెట్టి ఇక పంచేది అంటున్నాడు. నేను మా అంజనకు చెప్పిన, నువ్వు ఏం టెన్షన్ పడకన్నా, నువ్వు ఆరాంసే ఉండు. మా కార్యకర్తలకు కరీంనగర్లకు కట్టిన మా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పొట్టు పైసలు వంచారు. అయినా నన్ను 2,20,000 ఓట్ల మెజార్టీతో మా వాళ్ళు గెలిపించారు. ఈయన కాంగ్రెస్ వాళ్ళు 7,000 కాదు, 10,000 కాదు, 15,000 ఇచ్చినా కూడా మా కార్యకర్తలు, దమ్మున్న కార్యకర్తలు, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఎట్లా ప్రజలకు వాస్తవ విషయాలు చెప్పానో, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసాలు ఏ విధంగా చెప్పానో చెప్పి నేను పక్కా గెలిపిస్తానని టెన్షన్ పడకని చెప్పిన. పక్కా లేదా? పక్కా కదా? ఇలా 7,000, 10,000 రూపాయలు ఇచ్చి మేధావుల ఓట్లు కొందామని కాంగ్రెస్ పార్టీ అనుకుంటే ఇలా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్న. అందరి దృష్టి మొత్తం ఇటే ఉన్నది, కాబట్టి దయచేసి ఈ ఎన్నికలు మనకు ఒక సవాల్. ఇవి 2 ఎన్నికల్లో గెలిపించే బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే కుట్లాడింది ఇంతకుముందు చెప్పినా, కుట్లాడింది మనం. ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆలోచించాలి. ఇవాళ మమ్మల్ని గెలిపియండి, మీకోసం కొట్లాడతాం మేము. ఇవాళ గెలిచిన వెంటనే ఇలా అంజిరెడ్డి గారిని, కొమరే గారిని గెలిపించండి. గెలిపించినాక వారం రోజుల లోపట ఇలా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద, నిరుద్యోగ సమస్య మీద దీక్ష చేసే బాధ్యత మాది, ఫైట్ చేసే బాధ్యత మాది. పక్క గెలిచినాక రిజల్ట్స్ వచ్చాక వారం రోజుల లోపలనే ఇలా యుద్ధం సాధిస్తాం ఈ ప్రభుత్వం మీద. ఉద్యోగుల విషయాలు కానీ, ఉపాధ్యాయుల విషయాలు కానీ, నిరుద్యోగ యువత విషయాలు కానీ మేము తప్పకుండా యుద్ధాన్ని వారం రోజుల్లోనే సాధిస్తాం. ఇలా అటువంటి యుద్ధం చేసే ప్రభుత్వం మెడలు వంచే అవకాశం మాకివ్వండి. ఇవాళ మీరే ఎవరికి ఓటేస్తా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏరుతారు. మీ సమస్యలు అన్న డిఏలు 5 ఇవ్వాలి, ఉద్యోగులకు డిఏలు 5 ఇవ్వాలి. ఇంకా డిఏలు ఏమంటే ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం డిఏలు ఇచ్చేసింది. 5 డిఏలు ఇవ్వమంటే 5 డిఏలు ఇస్తలేరు. 2023 నుంచి పిఆర్సీ అంటే పిఆర్సీ ఇస్తలేరు. వాళ్ళకి చాక్పీసులు లేవు, వాళ్ళకు బల్పాలు లేవు, కనీసం వాళ్ళకు స్కావెంజర్లు లేరు, వాళ్ళకి ప్రమోషన్ లేవు. అరే రిటైర్మెంట్ అవుతారు, మన అమ్మానాలు లేవు, రిటైర్మెంట్ అవుతారు. అయినా దేనికోసం అవుతారు? అది పైసలు వస్తాయి. బిడ్డ పెళ్లి చేద్దాం, కొడుకు పెళ్లి చేద్దాం, లేకుంటే అమెరికాకు లండన్కు పంపుదాం, లేకుంటే వ్యాపారాలు పెట్టిద్దాం, లేకుంటే ఉన్న అప్పు తీరుద్దామని చెప్పి ఒక ఆశతో ఉంటారు. కేసీఆర్ ఏం చేసిండు? ఈ రిటైర్ అయిన పైసలు ఇవ్వలేక 59 సంవత్సరాల నుంచి ఎంత 58 సంవత్సరాలు ఎంత పెంచాడు? 61 పెంచాడు. ఎందుకు పెంచాడు తెలుసా? ఈ రిటైర్మెంట్ అయినాక పైసలు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు పైసలు లేవు కాబట్టి ఇలా ఆయన వయసు పెంచాడు. ఇలా ఎన్ని కోట్లు ఇవ్వాలి తెలుసా? పోయిన సంవత్సరమేమో 8,000 మంది రిటైర్మెంట్ అయిపోయారు. ఎంతమంది? ఈ సంవత్సరం ఇంకా 10,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 18,000 మంది రిటైర్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్లకు 11,000 కోట్ల రూపాయలు అవసరం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు అవసరం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది తెలుసా? కేసీఆర్ అయితే 58 నుంచి 61 పెంచిండో, ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 61 నుంచి 65 చేద్దాం అనుకుంటారు. వీళ్ళు కూడా 61 నుంచి 65 చేద్దాం. నేను 11,000 కోట్ల రూపాయలు పైసలు ఇవ్వాలి కదా.